ఈ ఆత్మను గూర్చిన వాగ్దానం అనేది అసలు ఎలా లభిస్తుంది అనంటే విశ్వాసము వలన. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు శాపగ్రస్తుడిగా మారారు, ఎందుకు శాపమయ్యారంటే మన ఆత్మను గూర్చిన వాగ్దానము మనము పొందడానికి ఆయన శాపగ్రస్తుడుగా మారవలసి వచ్చింది అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు మన కోసం శాపమయ్యాడు అన్న విషయం కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారో, ఆ సిలువ మీద వ్రేలాడదీయబడ్డాడో, అప్పుడు ధర్మశాస్త్రం అనే శాపము నుండి ప్రతి ఒక్కరు కూడా విమోచింపబడ్డారు అన్న విషయము ప్రధానంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకు యేసుక్రీస్తు మన కోసం శాపమయ్యాడంటే ఆత్మను గూర్చిన వాగ్దానము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై యేసుక్రీస్తు శాపగ్రస్తుడుగా మారవలసి వచ్చింది. ఇంతకీ ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటి? ఈ వాగ్దానం ఎవరితో చేశాడు, ఎప్పుడు చేశాడు అంటే అబ్రహాము గారితో ఈ వాగ్దానాన్ని చేసినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండము 12 వచనంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అనగా అని ఇక్కడ మనం ఒక లేఖనం చూస్తూ ఉన్నాం. అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అన్న ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేస్తున్నాడు. అంటే అబ్రహాములో ఏం ఆశీర్వదించబడతాయి? భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి అంటున్నాడు.